జనం క్యూలల్లో నిలబడటం మొదలై ఇప్పటికి 40 రోజులు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోడీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని నేటికి 40 రోజులు అయినా ఇప్పటికీ 70% ఏటీఎంలలో డబ్బులు రావడం లేదు. డబ్బున్న ఏటీఎంలలో క్యూలు తెగడం లేదు. ఇంత చేస్తే చేతికి వచ్చేది 2000. ఆ 2000 నోటును మార్చలేము. ఏం జరుగుతోంది ఈ దేశంలో? అత్యంత నిజాయితీపరుడుగా పేరున్న ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం ఇది. ఉగ్రవాదానికి చెక్ పెట్టడానికి, నల్లధనాన్ని వెలికి తీయడానికి అంటూ ప్రధాని మోడీ ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రం లక్ష్యాన్ని తాకలేదు. సరికదా, బూమరాంగుగా మారి జనాన్ని ముప్పు తిప్పలు పెడుతోంది. 2.5 ఏళ్ల మోడీ ప్రభుత్వం మొదటిసారి ఓ తప్పటడుగు వేసి ఇరుక్కుపోతే దాన్ని సమర్థంగా వినియోగించుకుని ప్రజల పక్షాన నిలబడే స్థాయి లేని ప్రతిపక్షం మనకుండడం విషాదం. డబ్బు పూర్తి స్థాయిలో జనంలోకి ఎప్పుడొస్తుందో ఇప్పటికీ చెప్పలేని పరిస్థితి. 500 రూపాయల నోట్ల ముద్రణ అస్తవ్యస్తంగా సాగి ఆ నోట్లన్నీ మళ్లీ వెనక్కి వెళ్లిపోయాయి. డబ్బును హెలికాప్టర్లలో అయినా తరలిస్తాం అని చెప్పడమే కానీ ఆ పని చేయడం లేదు. జనం క్యూ లైన్లలోనే ప్రాణాలు వదులుతున్నారు, క్యూ లైన్లలోనే ప్రసవిస్తున్నారు. అయినా నోట్ల సరఫరా వ్యవస్థ మెరుగుపడటం లేదు. పాత డబ్బంతా బ్యాంకుల్లోకి వెళ్ళిపోయింది. కొత్త డబ్బు ఇంకా జనంలోకి విడుదల కాలేదు. విడుదలైన కాస్తో కూస్తో శేఖర్ రెడ్డి లాంటి బడాబాబుల ఇంటికి నేరుగా చేరిపోతోంది. ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని దాన్ని అమలుపరిచే యంత్రాంగం మీద ఎలాంటి నియంత్రణ లేకపోవడం ఏంటి? ఆర్బీఐ ఏం చేస్తోంది? ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మందగించిపోయి, ఉద్యోగాలు పోయి, డబ్బు చేతిలో ఆడక ప్రజలు దినదిన గండంగా కాలం గడుపుతుంటే ప్రభుత్వాన్ని కనీసం గట్టిగా ప్రశ్నించలేని ప్రతిపక్షం మంది. మొదట్లో నోట్ల రద్దును దేశమంతా హర్షించింది. మీడియా కూడా గట్టిగా సమర్థించింది. ప్రతిపక్షాలు కూడా ఓకే కానీ ప్రజలకు అసౌకర్యం కలగకుండా చేయాలంటూ మేకపోతూ గాంభీర్యం ప్రదర్శించింది. దీనికి కారణం రాహుల్ గాంధీకి ఎలాంటి అనుభవం లేకపోవడమే. తన టీం కూడా ఆయనకు ఏమాత్రం ఉపయోగపడటం లేదనే అర్థం. దేశాన్ని దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ దగ్గర నోట్ల రద్దు వల్ల కలిగే విపరిణామాల గురించి సమాచారం లేకపోవడం చాలా దారుణం. దేశం మొత్తం మీద అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ మాత్రమే పెద్ద నోట్ల రద్దును మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అంతా బాగానే ఉంది. నోట్ల రద్దు తర్వాత డిజిటల్ ఇండియా భావన స్ట్రాంగ్ అవడంతో బీజేపీ ఊపిరి పీల్చుకుంది. కానీ క్యూ లైన్ల నరకం కారణంగా ఆ విజయాన్ని ఆస్వాదించలేని పరిస్థితి. అదే సమయంలో కాంగ్రెస్ కాస్త స్ట్రాంగ్ గా ఉన్నా మోడీకి పెద్ద దెబ్బే తగిలేది. రాహుల్ అసమర్థత కారణంగా ఆ ముప్పు తప్పింది. ఈ మధ్య రాహుల్ గాంధీ కాస్త హడావుడి చేశాడు. ప్రధానమంత్రి అవినీతి పరుడని, తన దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని పార్లమెంటుకు చూపిస్తా అని గొడవ చేశాడు. తీరా మోడీని కలిసిన రాహుల్ రైతుల దుస్థితి గురించి మాట్లాడి వచ్చేశాడు. పోనీ ఇప్పుడన్నా బయట పెట్టు బాసు అని అడిగితే అమ్మా ఆశ దోశ అంటూ తప్పించుకుంటున్నాడు. ప్రతిపక్షాలతో పనవ్వదని అర్థమైంది. ఇంకో 40 రోజులైనా ఈ సంక్షోభం సమసిపోదని అర్థమవుతోంది. కొత్త సంవత్సరంలోకి మనం ఇలాగే నోట్ల కష్టాలతోనే అడుగు పెట్టాలా? పెట్టక తప్పదు. మనకు ఇంకో బంపర్ ఆఫర్ ఉందట. డిసెంబర్ 31న ప్రధాని మరోసారి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారట. ఏదో ప్రకటన చేస్తారట. అది నగల గురించే అని కొందరు, కాదు బినామీ ఆస్తుల గురించి అని మరికొందరు. ఇలా జనంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మోదీజీ, రాహుల్జీ, మీలో ఎవరో ఒకరు ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టండి. లేదా పన్నులు కట్టి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి తప్పు చేశామని జనం గట్టిగా డిసైడ్ అయితే మీ ఫేటే మారిపోతుంది. యోయో న్యూస్, హైదరాబాద్.